ఏపీలో కూటమి పార్టీల్లో చేరికలు మిత్రపక్షాల మధ్య చిచ్చురేపుతూ ఉన్నాయి. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న నేతలు పొలిటికల్ షెల్టర్ కోసం ఎన్డీఏ పక్షాల్లో చేరడానికి పరితపిస్తూ ఉన్నారు. పార్టీ పెద్దలు కూడా ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటూ వారికి కండువాలు కప్పేస్తున్నారు. అది ఆ పార్టీ శ్రేణులకే కాదు, మిగిలిన వారికి మింగుడు పడడం లేదు ఇప్పుడు. అయితే దాంతో పలానా పరంగా మిత్రధర్మం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇకపై వైసీపీ నుంచి ఎవరు ఏ పార్టీలో చేరాలన్నా 3 పార్టీలు సమిష్టి నిర్ణయం తీసుకుంటాయా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమి కట్టి వైసీపీని చిత్తుగా ఓడించాయి. ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడంతో 3 పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే ఈ ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న వైసీపీ నేతలు ఒక్కసారిగా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అవినీతి రాచకాలతో చెలరేగిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు కేసుల భయంతో మిత్రపక్షాల తలుపులు తడుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వారి పూర్వాపరాలు, వారిపై ఉన్న ఆరోపణలు చెక్ చేసుకోకుండానే పార్టీలో చేర్చుకుంటున్నారు. రెండు 2019 నుండి 2024 వరకు అవినీతి, అరాచకాలు, అడ్డగోలు వ్యాపారాలకు పాల్పడి అపర కుబేరులుగా మారిన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసుల భయంతో వణికిపోతున్నారు. అందుకే తమకు పొలిటికల్ షెల్టర్ కోసం కూటమి పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు. సదరు నేతలపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో విచారణలు జరిపిస్తే ఇరుక్కుంటారని తెలిసి కూడా కూటమి పార్టీలు వారిని చేర్చుకుంటుండడం క్యాడర్కు, పక్క పార్టీల నేతలకు మింగుడు పడడం లేదంట. ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ తన నివాసంలో మంత్రులకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అలాంటి ఒక మీటింగ్లో మీ చేరికలకు సంబంధించి మంత్రుల మధ్య చర్చ జరిగిందట. ఆ సందర్భంగా మొన్నీ మధ్య బీజేపీలో చేరిన వైసీపీ నేత ఆడారి ఆనంద్ ప్రస్తావన వచ్చిందట. విశాఖ డైరీ చైర్మన్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసిన రోజున వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీకి దూరంగా ఉన్న ఆడారి ఆనంద్ తనతో పాటు విశాఖ డైరీలో ఉన్న 12 మంది డైరెక్టర్లతో ఆ పార్టీకి రాజీనామా చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డైరీలో జరుగుతున్న అవకతవకలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. విశాఖ డైరీలోని తమ ప్రాధాన్యాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికి ఆడారి ఆనంద్ కాషాయ కండువా కప్పుకున్నారట. విశాఖ డైరీ ఆస్తులను మళ్లించి ఎన్నికల ఖర్చు చేశారని ఆడారి ఆనంద్ పై ఆరోపణలు వచ్చాయి. దానికి తోడు సొసైటీ కింద ఉన్న విశాఖ డైరీని తర్వాత కార్పొరేట్ సంస్థగా మార్చేశారన్న అభియోగాలున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం డైరీకి కేటాయించిన భూములను కూడా ఆడారి ఆనంద్ కుమార్ ఫ్యామిలీ సొంతం చేసుకున్నారంటున్నారు. అందుకు సంబంధించిన ఫిర్యాదులను అసెంబ్లీ సాక్షిగా విశాఖ నగర ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా బయటపెట్టారు. దాంతో విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయటికి తీయడానికి 6 ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. ఆ హౌస్ కమిటీ విచారణ కొనసాగుతుండడంతో భయంతోని ఆడారి ఆనంద్ గబుక్కున పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పేసుకున్నారట. ఆడారి ఆనంద్ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అవుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆనంద్ జాయినింగ్ వ్యవహారం కూటమి నేతల మధ్య చర్చకు రాగా ఉత్తరాంధ్ర టీడీపీ నుంచి సానుకూలమైన స్పందన రాలేదంట. దాంతో జనసేనలో ఆడారి చేరికకు డోర్లు క్లోజ్ అయ్యాయంట. ఒకవైపు విశాఖ డైరీ చైర్మన్ పదవి చేయి జారిపోతుందన్న బెంగ, మరోవైపు కేసుల భయంతో అల్లాడుతున్న ఆడారిని టీడీపీ, జనసేనలు వద్దనుకున్నప్పటికీ బీజేపీ అక్కున చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హౌస్ కమిటీ నివేదికలో ఆడారి ఆనంద్ అవినీతికి పాల్పడినట్టు తేలితే ఆయనపై చర్యలు తప్పవు. అప్పుడు ఆ ప్రతిష్ట మిత్రపక్షాలకే చుట్టుకుంటుంది. ఇక జనసేనలో చేరిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్యపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. రోషయ్య మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపణలు గుప్పించారు. మరి అటువంటి ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకున్నారని పొన్నూరు టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. మంగళగిరికి చెందిన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడం కూడా అక్కడి తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదంట.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవడం అక్కడి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి వర్గానికి సుతారము ఇష్టం లేదట. అయినా ఆ లాంఛనం పూర్తయిపోయింది. ఏలూరుకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. గత 3 దశాబ్దాలుగా ఏలూరులో ఆయన టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించారు. అలాంటి ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఏలూరు తెలుగు తమ్ముళ్లు బగ్గమంటున్నారు. ఆళ్ల నానికి పసుపు కండువా కప్పితే తాము టీడీపీ జెండా వదిలేస్తామని పలువురు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి మిత్రపక్షాల మధ్య సమన్వయ కమిటీ ఉంది. జాయినింగ్స్ విషయంలో ఆ కమిటీ చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ కమిటీతో పని లేకుండానే పార్టీల పెద్దలు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటారని కూటమి శ్రేణులు వాపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు పార్టీల నేతల మధ్య విభేదాలు మరింత ముదిరి అసలు బంధానికి ఎసరు వచ్చే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నాయి. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. కూటమిలో మిస్ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే కూటమిలో విడదీసే పనిలో సైకో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తనకు చెప్పాలని ఆయన కూటమిలోని పార్టీ శ్రేణులకు లోకేష్ సూచించినట్టు తెలుస్తోంది. అలాగే అందరూ తనతో సమన్వయం చేసుకోవాలని కూటమి నేతలను లోకేష్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాని విడాకుల్లాంటివి మాత్రం ఉండవని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి ఇక నుంచైనా చేరికలపై కూటమి నేతల మధ్య సమన్వయం ఉంటుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.